ఎకోరిడ్జ్ ఫార్మ్స్ అండ్ పెట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు కోళ్ల మీద అవగాహన ఉండి ఉంటే మీకు కథక్నాథ్ కోళ్ల గురించి ఖచ్చితంగా తెలిసుండాలి. ఇవాళ మనం ఈ వీడియోలో ఒక 100 కథక్నాథ్ కోడి పిల్లలను తెచ్చి పెంచటంలో వచ్చే ఖర్చులు, లాభాల గురించి తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు. చాలా మందికి కథక్నాథ్ కోళ్ల గురించి ఇంకా ఎన్నో అపోహలు ఉన్నాయి. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీరు కథక్నాథ్ కోళ్ల పెంపకంలో బాగా రాణించగలుగుతారు అని భావిస్తున్నాను. మనం ఒకరోజు వయసు ఉన్న కోడి పిల్లలను తీసుకువచ్చి 3 నుంచి 4 నెలలు పెంచి మాంసానికి అమ్ముకోవటం గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఒకరోజు వయసున్న కోడి పిల్ల ధర 40 నుంచి 60 మధ్యలో ఉంటుంది. మీ దగ్గరలో ఏదన్నా ఫార్మ్ ఉంటే అక్కడ నుంచి తెచ్చుకోండి. లేకపోతే నాకు వాట్సాప్ చేయండి, నేను మీకు పిల్లలను పంపిస్తాను. ఈ పిల్లలను మనం 2 వారాల వరకు బ్రూడింగ్లో ఉంచి టీకాలు వేయాల్సిన అవసరం ఉంటుంది. కోళ్లకి వేయాల్సిన టీకాల గురించి నేను ఒక డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ని కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. నేను చెప్పిన విధంగా టీకాలను వేస్తే కోళ్లకు రోగాలు వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. బ్రూడింగ్ సమయంలో ప్రీ స్టార్టర్ దాణాను ఇవ్వాల్సి వస్తాము. ప్రతి 30 పిల్లలకు ఒక ఫీడర్, డ్రింకర్ని అందుబాటులో ఉంచండి. 15 రోజులు దాటినాక పిల్లలను బ్రూడింగ్ నుంచి షెడ్లోకి మార్చండి. షెడ్లోకి మార్చిన కోడి పిల్లలకు పెద్ద సైజు ఫీడర్స్, డ్రింకర్స్ను అందుబాటులో ఉంచండి. మీరు చిక్స్కి గ్రోవర్ ఫీడ్ వేయటం మొదలు పెట్టాలి. ఫ్రీ రేంజ్లో పెంచే పద్ధతి అయితే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ కోడి పిల్లలకు తప్పకుండా గ్రోవర్ ఫీడ్ని అందించండి. అలాగే అవకాశం ఉంటే బ్లాక్ సోల్జర్ ఫ్లైస్ని కూడా రోజుకి ఒకసారి ఇవ్వండి. బ్లాక్ సోల్జర్ ఫ్లైస్ గురించి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, చూడగలరు. ఇప్పుడు మనం ఒక బ్యాచ్కి అయ్యే ఖర్చుల గురించి చూద్దాము. మీరు ఒక 100 పిల్లలను పెంచాలి అనుకుంటే పిల్లలకు అయ్యే ఖర్చు సుమారుగా 5,000. అదే మీరు బయట పిల్లలను తీసుకుంటే ఈ ఖర్చు ఇంకా ఎక్కువ అవ్వచ్చు. అలాగే క్వాలిటీ కూడా గ్యారంటీ ఉండదు. షెడ్ మరియు ఫీడర్ల డ్రింకర్స్ల ఖర్చుని నేను కలుపుకోవటం లేదు. ఒక 10,000కి సుమారు 500 కోళ్లు పెట్టే షెడ్ని నిర్మించుకోవచ్చు. షెడ్ నిర్మాణం గురించి నేను ఇంకొక వీడియోలో చెప్తాను. డ్రింకర్స్ అండ్ ఫీడర్స్కి ఒక 1,000 రూపాయలు ఖర్చు అయితే మీరు వాటిని కనీసం ఒక 5 సంవత్సరాలు వాడుకోవచ్చు. ఒక్కొక్క బర్డ్ సుమారుగా 5 కిలోల దాణాన్ని 4 నెలల టైంలో తీసుకోవటం జరుగుతుంది. మనకి ఉన్న ఒక 100 కోళ్లకు మొత్తంగా పెట్టే దాణా 500 కిలోలు. అయితే ఇందులో మీకు ఒక బ్యాగ్ స్టార్టర్ ఫీడ్ అవసరమైతే రిమైనింగ్ పీరియడ్ గ్రోవర్ ఫీడ్నే వాడాల్సి వస్తారు. మనం ఫీడ్కి యావరేజ్గా కిలో 38 ఖర్చు అయింది అనుకుంటే టోటల్గా ఫీడ్ కోసం మనం 19,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తాము. టీకాలు, మందులకు ఒక 2,000 ఖర్చు అనుకోండి. మీకు ఇప్పటి వరకు అయిన ఖర్చు సుమారుగా 25,000 రూపాయలు. ఇంకో 5,000 అదనపు ఖర్చు వేసుకుంటే ఒక 100 కోళ్ల బ్యాచ్కి మొత్తం ఖర్చు 30,000 రూపాయలు. ఇప్పుడు మనకి వచ్చే రాబడి గురించి తెలుసుకుందాము. మనం తెచ్చిన ఒక 100 పిల్లలలో సహజంగానే 10% చనిపోవటం జరుగుతుంది. అంటే 10 పిల్లలన్నమాట. కానీ మనం వరస్ట్ కేసులో ఒక 20 పిల్లలు పోయినయనే అనుకుందాము. ఇప్పుడు మనకి మిగిలింది 80 మాత్రమే. మనకి బర్డ్స్ 1 నుంచి 2 కిలోల బరువు వస్తాయి. కానీ మనం తక్కువగానే లెక్క వేసుకుందాము. మనకి యావరేజ్గా బర్డ్ 1.5 కిలోల బరువు మాత్రమే వచ్చింది అనుకోండి. మార్కెట్లో చికెన్ షాప్ వాళ్లకి డైరెక్ట్గా అమ్మితే 450 నుంచి 550 లైవ్ రేట్ ఇస్తున్నారు. అయితే మనం తక్కువగానే లెక్కలు వేసుకుందాము. మనం కిలో లైవ్ 450కే సేల్ చేయడం ద్వారా మనకి వచ్చే ఆదాయం సుమారుగా 54,000 అనుకోండి. సో డైరెక్ట్గా మనకి ఒక 100 రోజులకి 24,000 లాభం వచ్చినట్టే. అయితే మీరు కోళ్లను సగం ఫ్రీ రేంజ్లో పెంచితే ఫీడ్ ఖర్చులో ఒక 5,000 సేవ్ చేసుకోవచ్చు.
మీరు జాగ్రత్తగా చేసుకుంటే కనీసం 10 పిల్లలను కూడా చనిపోనీయకుండా చూసుకొని టీకాలు మెడిసిన్ సరిగా టైంకి ఇస్తే బర్డ్స్ లాస్ అవ్వకుండా ఈచ్ బర్డ్ 2 కిలోల బరువు రావటం జరుగుతుంది. అలాగే మీరు డైరెక్ట్గా కస్టమర్స్కి అమ్ముకుంటే కిలో 600 నుంచి 800 దాకా సేల్ చేయొచ్చు. అప్పుడు మీకు వచ్చే ఆదాయం కనీసం 2 లక్షలు ఉంటుంది. ఖర్చు అన్ని పొంగా 1.5 లక్షన్నర అయితే మిగులుతుంది. ఒక బ్యాచ్ మీదే 25,000 లాభం అన్నమాట. అదే మీరు నెలకి ఒక బ్యాచ్ లిఫ్ట్ చేసేలా ప్లాన్ చేసుకుంటే ప్రతి నెల 25,000 లాభంగా పొందొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయగలరు. మీకు కోడి పిల్లలు కావాలి అంటే నాకు వాట్సాప్ లేదా కాల్ చేయండి. నా నెంబర్ 7075758587. అలాగే మన ఛానల్లోని మరిన్ని వీడియో లింక్స్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియోస్ కూడా చూడగలరు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.